ఆయన మాట్లాడినివ్వండి, మాట్లాడారు ఇదే మాటలు కోర్టులో చెప్తే సాక్ష్యంగా మాడు మిగిలిపోద్దానికి రైట్, ఏ పబ్లిక్ ప్రాసిక్యూటర్ యాక్సెప్ట్ చేయడాన్ని, రైట్, అటువంటి దిక్కుమాల సాక్ష్యాలు ఎవరు యాక్సెప్ట్ చేయడు. అది లీగల్ గా టెనబుల్ కాదు, ప్రాక్టికల్ గా అసలు వాస్తవాలే కాదు అవి. ఇకపోతే మా మనోడు హనుమంత్ రెడ్డి కొన్ని విషయాలు చెప్పాడు, దాని మీద చెప్పండి. ఎందుకంటే అతను టెక్నికల్ గానే మాట్లాడాడు కాబట్టి. పేపర్ లో వచ్చిన వార్తలు బేస్ చేసుకుని నేను ఆ రక్తం చెప్పలేదని అదే కల పేపర్ లో వార్తలు వస్తే ఏంటి, ఏది వస్తే చేస్తే మీకు ఏంటి, దాని మీద హైకోర్టుకి వెళ్ళాల్సిన అవసరం ఏంటి మీకు? అజయ్ కలంకి హైకోర్టుకి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? అది నేర విచారణ అధికారికి వాంగ్మూలం ఇచ్చింది వాస్తవం కాదనుకుంటే దానికి ఒక పద్ధతి ఉంది. లేదు ఇప్పుడు మా హనుమంత్ రెడ్డి థియరీ ప్రకారంగా అక్కడిచ్చిన వాంగ్మూలానికి పేపర్ లో వస్తున్న కథనాలకి భిన్నంగా ఉంది, ఆ పేపర్ కథనాలు ఇది జరగదండి, ప్రాక్టికల్ గా జరగదండి. కాబట్టి నేను కూడా లీగల్ గా అదే చెప్పా కదా, ఏం తీర్పు వస్తుందని వెయిట్ చేస్తున్నామని. తర్వాత తండ్రికి చెప్పే కృతజ్ఞత చెప్పిన సునీతారెడ్డి అన్నాడు, తండ్రికి చెప్తే కృతజ్ఞత చెప్పడం అనేది ఇది చాలా ఆక్పడి పదం. అది ఏం చెప్పింది తెలుసా మీకు? వాస్తవాలు చెప్తాను. ఈ కేసు జరిగినవి మర్డర్ జరిగింది 15/3/2019. ఇది అయితే డిస్ప్యూట్ లేదు కదా. సిబిఐ ఎప్పుడు ఇన్వెస్టిగేషన్ దగ్గర చేసింది? 11/3/2020. ఇది డిస్ప్యూట్ లేదు కదా. సిబిఐ ఎప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ కేసులో 9/7/20. ఇది డిస్ప్యూట్ లేదు కదా. ఫస్ట్ ఛార్జ్ షీట్ ఎప్పుడు పడేసింది? 26/10/21. దస్తగిరి ఎప్పుడు హాస్టల్ అయ్యాడు, అప్రూవర్ గా మారాడు? సెప్టెంబర్ నెల 2021. సెప్టెంబర్ నెల 2021. ఇది గుర్తుపెట్టుకోండి. అప్పటి వరకు వచ్చాక ఎవరైనా కానీ ఎవరు ఇన్వెస్టిగేషన్ అయినా కానండి, ఒకవేళ ఇన్వెస్టిగేషన్ తప్పైతే తప్పని కోర్టులో తెలుద్ది. అది ఒప్పైతే ఒప్పొద్దు, తప్పైతే తప్పవుద్ది, కోర్టు నిర్ణయిస్తుంది దాని గురించి. కానీ ఎప్పుడైతే 164 వచ్చిందో, 164 వచ్చిన తర్వాతే కదా పాత్రదారులు సూత్రధారులు ఎవరైనా వచ్చింది. ఇప్పుడు ఎక్కడ ముడిపడిందంటే సూత్రధారుల దగ్గర ముడిపడింది. పాత్రదారుల యొక్క నలుగురు అనేది విశ్లేషణ అయిపోయింది, వాళ్ళ పాత్ర బయటకు వచ్చేసింది. కానీ సూత్రధారుల దగ్గర ఇక్కడ ఆగిపోయింది. ఈ సూత్రధారులో అల్టిమేట్ సూత్రధారు ఎవడు అంటే 120B క్రిమినల్ కాన్స్పిరసీకి సంబంధించిన అంశం ఇప్పుడు కుదకొచ్చబడాలి. అది చేస్తే తప్ప ఈ కేసు సస్టైన్ అవ్వదు. కేవలం 9 ముద్దాల మీద మాత్రం కేసు సస్టైన్ అవుతుంది. మిగతా 9 ముద్దాల మీద కేసు సస్టైన్ అవుతుంది. ఇప్పటివరకు 8 ముద్దాలు ఇచ్చారు కాబట్టి ఈ 8 ముద్దాల్లో కూడా ఇతను ఎవరో దస్తగిరి అనేవాడు అప్రూవర్ గా మారాడు కాబట్టి 7 ముద్దాలుగానే టెక్నికల్ గా పరిగణించాలి. ఇప్పుడు ఏం జరగబోతుంది? ఆ పచ్చ మీడియా ఇప్పుడు హనుమంత్ రెడ్డి అన్నట్టుగా ఆ పచ్చ మీడియా ఏం చేసింది? అజయ్ కల్లాంని విచారించాలి, తర్వాత భారతీరెడ్డిని విచారించాలి, జగన్మోహన్ రెడ్డి కూడా విచారించాలి అని చెప్పి చెబుతున్నారు. వాళ్ళైతే ఇంకొక అడుగు ముందుకు వేసి భారతీరెడ్డి జగన్ రెడ్డి కూడా హంతకులే అన్నట్టుగా వాళ్ళు ప్రచారం చేశారు. అది రాజకీయ కోణం. దాన్ని నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోవాలి. కానీ అది చేయాల్సింది ఏంటి? సిబిఐ ఇప్పుడు ఈ అమ్మాయి సునీత ప్రశ్నిస్తున్నట్టు ఆ వివరాలు బయటకు వచ్చిన తర్వాత సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఎందుకు ఆగిపోయింది, అక్కడ నుంచి ఎందుకు ముందుకు కదలట్లేదు? అది కదా అప్పుడు ఆవేశం ప్రశ్న, అది కదా విచారణ చేయమంటుంది. ఇది వాస్తవాలు. ఈ వాస్తవాలను మరుగుపడుతున్నారు ఇప్పుడు.